Please subscribe Telugu 7 Media. చాలా చాలా బాగుంది. కాకపోతే ఒకటే ఒక ఆబ్లిగేషన్ ఏంటంటే మేడం థియేటర్స్ మనకి సరిపోవట్లేదు, థియేటర్స్ మనకి దక్కలేదు. సో దీనికోసం ఏం చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ పరంగా, వాళ్ళకి ఎలాంటి ఒక థింగ్స్ మీరు టేక్ కేర్ చేస్తున్నారు అంటే వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రమ్ యూ సార్? ఎందుకంటే ఇలాంటి ఒక సినిమా ప్రతి ఆడియన్స్ చూడాల్సినటువంటి సినిమా. ఎందుకంటే చాలా ఇందాక యష్ణ చెప్పినట్టు 90 సాంగ్స్ మీకు అంత నచ్చింది, మరి 90స్లో ఉన్నటువంటి సినిమా మీ అందరికి డెఫినెట్గా నచ్చుద్దన. థియేటర్స్ పెంచకపోతే ఆడియన్స్కి ఎలా అందుబాటులో ఉంటుంది? అందరూ ఒకటే ప్లేస్కి వెళ్ళి చూడలేరు కదా. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? మేడం వాస్తవంగా మాకు తెలిసింది కొంచెమే, దాన్ని బట్టి మేము అందరినీ అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, కొన్ని రెంట్కి తీసుకొని థియేటర్స్ చేస్తున్నాం, అలా నడుస్తుంది. తర్వాత కొన్ని ఏరియాల్లో ఇప్పుడు ఆంధ్రాలో కొన్ని ప్లేసులు మాకు షూటింగ్ చేసిన ప్రాంతాల్లో అందరూ అడిగారు, ఒక్కరోజు థియేటర్ రెంట్ తీసుకొని అలా ఆడియన్స్కి అంతా చేస్తున్నాం. నెక్స్ట్ ఓటీటీలో కూడా మన సినిమా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టు 100% ప్రయత్నం చేస్తాం మేడం. ఓకే, వాళ్ళకి నచ్చిందంటే ఇంటికి పోయిన సినిమా చూపిస్తాం మేడం. ప్రామిస్. అందులో మా టీం అనేది చాలా ఎఫిషియెంట్స్ మేడం. వాళ్ళు నిజంగా ఒక నచ్చిందంటే మా డైరెక్టర్ కానీ, మా అనిల్ కానీ, మా టీం ఎవరైనా సరే, మా టీంలో వర్క్ చేసిన ఉన్నారు ఇంచుమించు 100-200 మంది వర్క్ చేశారు. ప్రతి ఒక్కరూ నా ఫ్యామిలీ. అది ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారని అంటే, సపోజ్ మీ సినిమా చూడలేదండి, మీ సినిమా తీసేశారని ఎమ్మటే ఫోన్ చేసినా సరే, అవసరమైతే మీకు లింక్ పెట్టి, విమ్యో లింక్ పెట్టి మీకు సినిమా చూపిస్తారు మా వాళ్ళు. అది కాదు, ప్రామిస్ అని అంటున్నా, మీరు ప్రామిస్ ప్రొడ్యూసర్ అయిపోయారు కదా. 100% మేడం, దానికి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అనిల్ గారు థ్యాంక్ యూ. కూడా ఇందాక కూడా ఆయన మాట్లాడుతూ అంతా అనిలే, మేము కేవలం డబ్బులు మాత్రమే పెట్టాము అని చెప్పారు. ఇందులో మీరు డబల్ బాధ్యతలు కాదు, త్రిబుల్ లేదంటే 4, 5, 6 ఎన్ని ఉంటే అన్నీ మీ షోల్డర్ మీద ఉన్నాయని నేను అంటాను. సో ఏది బాగా కష్టంగా ఉంది, యాక్టింగ్ చేయడమా లేదంటే వీళ్ళందరినీ ఒక బోట్ మీదకి తీసుకొచ్చి నడిపించడమా? యాక్టింగ్ చాలా సుఖమైన పని అండి, చాలా సుఖమైన పని. నాకేంటంటే కెమెరా సింగిల్ షాట్లో నేను టేక్ ఓకే అయిపోతుంది. ఇది మెంటల్గా ఏమవుతుందంటే గత 1 వీక్ నుంచి నేను మనిషిగా ఉన్నానా మెషిన్గా ఉన్నానా, ఎటు పరిగెడుతున్నాను, ఎటు తిరుగుతున్నాను. హైదరాబాద్ రోడ్లు ఇందాకే చెప్తున్నా, డ్రైవింగ్ చేస్తా, హైదరాబాద్ రోడ్లు ఇంత మీకు ట్రాఫిక్గా ఉండొచ్చు, బట్ నాకేంటంటే ఏదో రేసింగ్ ట్రాక్ లాగా ఉంది. నాకు హైదరాబాద్ రోడ్ అంతా రేసింగ్ ట్రాక్ లాగా ఉంది, టక్క 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 తిప్పుకుంటూ వస్తున్నాను. నేను చెప్పాను, అరే ఈ కారు రేపు 2 రోజుల తర్వాత తీసుకెళ్ళి నేను ఇక్కడ మూలపడేయాల్సి వస్తుందా, ఇది ఎటు వెళ్తుందో తెలియదు. బట్ మ్యాటర్ ఏంటంటే నాకు ఇది ఇష్టం. ఒక 2 సంవత్సరాలు ఖాళీ కూర్చోమన్నా కూర్చుంటాను, బయటికి రాకుండా ఒకే రూమ్లో ఉండమన్నా ఉంటాను. బట్ ఈ పని మాత్రమే చేస్తా, వేరే ఏ పని చేయమన్నా కానీ నా కాలు కూడా కదలదు. బట్ ఈ పని అంటే నేను నిద్ర కూడా పోకుండా ప్రాణం పెట్టి పని చేయమన్నా చేస్తాను. దీనికోసం పొద్దునే మా ప్రొడ్యూసర్ సార్ కూడా అడిగాడు, నన్ను ఏంటి పరిస్థితి, సినిమాలు నువ్వు వదిలేస్తానంటే నేను కూడా వదిలేస్తాను అని అడిగితే నేను చెప్పాను, సార్ ప్రాణం వదిలేస్తాను కానీ సినిమా మట్టు వదిలేను సార్ అని చెప్పాను. నేను అదొకటే చెప్పాను నేను. యష్ణ హాయ్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసిన ప్రతి ఒక్కరు సీత క్యారెక్టర్ గురించి చాలా అప్రిషియేషన్స్ ఇస్తున్నారు, మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. ఈ క్యారెక్టర్ మీ దగ్గర వరకు వచ్చినప్పుడు ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి అండ్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇదే మ్యామ్, లైక్ నాకు పీరియాడిక్ బ్యాక్డ్రాప్ అన్న పాయింట్ నాకు చాలా నచ్చింది. అండ్ రాకేష్ సార్ నన్ను పిలిచినప్పుడు అప్పుడే బంగారాజు మూవీ రిలీజ్ అయింది. సో ఇట్స్ బీన్ 3 months ఆఫ్ ద రిలీజ్ అండ్ సార్ నాకు ఆడిషన్ కూడా చేయలేదు. హీ జస్ట్ సెడ్ నువ్వే సీత, నువ్వు సీత, ఫిక్స్ అంతే. అండ్ ద రెస్ట్ ఇస్ ద ప్రాసెస్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మహేంద్రన్ గారు, సో దేవి అంటేనే మీరు గుర్తొస్తారు. సో మీరు లేకుండా దేవిని ఎవరు ఊహించుకోలేరు కూడా. సో తర్వాత తెలుగులో ఒక మంచి హిట్ పడింది అనుకుంటున్నారా? ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాను అనుకుంటున్నారా మీరు? టు బి వెరీ వెరీ హానెస్ట్, ఒక మంచి సినిమాతో నేను కూడా ఇక్కడ ఉన్నానని చూపించుకునే ఒక మంచి సినిమాని చూస్తున్నాను. మనం చాలా జెన్యున్గా మాట్లాడుకోవాలంటే సక్సెస్ ఫెయిలియర్ అనేది నాకు అది నో ప్రాబ్లం. నాకేంటంటే నా సినిమా నేను పని చేస్తూనే ఉంటాను. నాకు ఎప్పుడు సక్సెస్ వస్తుందో నాకు అసలు తెలియదు, ఎప్పుడు ఫెయిలియర్ వస్తుందో నాకు అసలు తెలియదు. కానీ నాకు పని చేయడం చాలా ఇష్టం. సో నేను పని చేస్తూనే ఉంటాను. ఆ సక్సెస్ అనేది మేబీ సమ్వేర్ ఇంకా మంచి ఒక ప్రొడక్షన్ వాల్యూ వచ్చినప్పుడు, ఇంకా మంచి థియేటర్స్ దొరికినప్పుడు ఒక సినిమా గెలుస్తుంది కదా, అది నా సక్సెస్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు,
ఇంతకుముందు యష్నా మాట్లాడుతూ మహేంద్రన్ గారి క్యారెక్టర్లో అఖిల్ గారు ఉన్నా కూడా ఒక మంచి హిట్ అందుకునే వాళ్ళు అని ఒక కాంప్లిమెంట్ విన్నానని తను చెప్పారు. సో హౌ అంటే మహేంద్రన్ గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? చూసిన వెంటనే యష్నాని సీతగా ఫిక్స్ అవ్వడానికి రీజన్ ఏంటి? యా, ఫస్ట్ క్వశ్చన్ అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్. ఎప్పుడైనా అందరూ అనుకుంటారు కథలే హీరోని సెలెక్ట్ చేస్తాయి, హీరోలు కథలు సెలెక్ట్ చేసుకోవడం అనుకుంటారు, బట్ ఇండైరెక్ట్గా కథలే హీరోని సెలెక్ట్ చేస్తారు. ఈ కథ హీరోని చేస్తే బాగుంటుంది. అందుకోసం మనకు ఇప్పుడు వేరే సినిమాలు చూస్తుంటే మళ్ళీ ఆ ప్లేస్లో ఎవరిని ఇమాజిన్ చేసుకోలేము మోస్ట్లీ, ఎందుకంటే ఆ కథ పర్ఫెక్ట్గా తన దగ్గరికి సెట్ అయ్యింది, అది వర్కౌట్ అయిందని. ఇవన్నీ యష్నా అంటే యష్నాని చూడగానే ఎందుకో అనిపించింది, అది జస్ట్ అది కలిగిన ఫీలింగ్ అంతే. అరే సీతకు బాగుంటుంది ఈ అమ్మాయి అని. అప్పుడే బంగారాజు వచ్చింది అనుకుంటే బంగారాజు చూసి నేను తన్ని అనుకున్నాను, తను బాగుంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని. అంతే, దాని నుంచి రీజన్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇక్కడ సార్. సో సినిమా అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ కాకపోతే సమ్వేర్ కొంచెం డ్యూరేషన్ కొంచెం తక్కువ ఉంటే బాగుండును అంటున్నారు సార్, దాని గురించి ఏమంటారు? లేదు సార్, ఇది యాక్చువల్గా పీరియాడిక్ డ్రామా. ఎప్పుడైనా పీరియాడిక్ డ్రామాలో ఒక థ్రిల్లర్ సినిమా తీసుకుని కట్ చేయలేము, బట్ పీరియాడిక్ డ్రామా చెప్పినప్పుడు ఫస్ట్ ఆ కథలోకి వాళ్ళను బ్లెండ్ చేయాలంటే మెయిన్ థింగ్ కథ డ్యూరేషన్ అంతే ఉంటే, ఇప్పుడు అది కట్ చేశాను అనుకోండి, అప్పుడప్పుడు కట్ చేశారని అని ఫీలింగ్ కలుగుతుంది మీకు. సో ఆ రీజన్ మీదనే ఇప్పుడు రంగస్థలమైనా పెద్ద సినిమాలైనా కూడా మెయిన్ థింగ్ ఏంటంటే లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ దాంట్లోకి కథలోకి మనం వెళ్ళిపోవాలని అంటే మనం అన్ని క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి, ప్రాపర్ గీస్తేనే ఆ కథలోకి వెళ్ళిపోతారు. అదే మెయిన్ రీజన్ అండి, ఆ లెంత్ అందించడానికి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, మీరు శ్రీనివాస్ సార్ చెప్పండి సార్. సో ఎట్లా అనిపించింది సార్ ఓవరాల్గా వచ్చిన రెస్పాన్స్కి? మీరు సాటిస్ఫాక్షన్ అనా కాదా? నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి, ఎందుకంటే ఫస్ట్ మూవీ కాబట్టి. మా ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ కూడా మేము కంప్లీట్ చేసాము, త్వరలోనే మీకు ఓటీటీలో వస్తుంది, అండర్వరల్డ్ బిలియనీర్ అని చెప్పి. కాబట్టి రెండు మనం సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం కాబట్టి సక్సెస్ అయ్యింది. ఫస్ట్ మూవీ సక్సెస్ అవ్వడం అనేది చాలామంది ప్రొడ్యూసర్స్ అంతా బ్యాక్ అవ్వడం అనేది ఎక్కువ మంది మైనసే తగిలినాయి, కానీ మనకి పాజిటివ్గా వచ్చిందంటే ఆ సినిమాని ఆ విధంగా చేశారు. మెయిన్ ఏంటంటే మా మైండ్కి తగ్గట్టు ఆ సినిమా కూడా వచ్చింది. ఫస్ట్ మాకు నచ్చింది కాబట్టి మనం ఆడియన్స్లో తీసుకెళ్ళాం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈజీయా లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండడం ఈజీయా? సాఫ్ట్వేర్. రియల్ ఎస్టేట్, అదే రియల్ ఎస్టేట్. చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఈజీయా, లేదు అంటే సినిమా తీయడం ఈజీ? అంటే ఇప్పుడు మనం ఒక పని నేర్చుకున్నప్పుడు మీడియాలో ఉన్నారు సార్, మీకు మీ ప్రొఫెషన్ చాలా ఈజీ అయిపోయింది, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. అదే కొత్త ప్రొఫెషన్ అనుకోండి, ఇప్పుడు నేను ఈ సినిమాలోకి వచ్చాను ప్రజెంట్, నాకు అన్ని కష్టాలే. నా కన్స్ట్రక్షన్ ఏంటంటే చాలా ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి నేర్చుకున్నా. కింద పుట్టింగ్స్ ఎలా వేయాలి, స్లాబ్ ఎలా వేయాలి, బ్రిక్ వర్క్ ఎలా వేయాలి, అవన్నీ అయిపోయింది. కస్టమర్స్ కూడా నాకు ఎలా ఉన్నారంటే మల్టిపుల్ బిల్డింగ్స్ కట్టాను కాబట్టి నాకు మార్కెటింగ్ కూడా ఈజీ అయిపోయింది. ఇప్పుడు నేను సినిమాలో మార్కెటింగ్ ఎతకాలి, నాకు మార్కెటింగే తెలియట్లా. నా ప్రోడక్ట్ ఎలా సేల్ చేసుకోవాలి, ఓటీటీ ఎవరికి అమ్మాలి, శాటిలైట్ ఎవరికి అమ్మాలి. అదే ఇప్పుడు వేరే సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆటోమేటిక్గా మనకు ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడే సెల్ చేసుకుంటారు. నాకు ప్రోడక్ట్ రెడీ అయిపోయింది, నా సినిమా థియేటర్లోకి వెళ్ళింది, ఈ రోజుకి నాకు ఒక ట్రేడ్ మార్క్ లేదంటే ఇప్పుడు కష్టపడుతూనే ఉన్నా, లెర్నింగ్లోనే ఉన్నాం మేము. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? మూవీ దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవడం కానీ ఎలా అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్, సో దట్ నెక్స్ట్ మూవీకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవచ్చు? సార్ ఎక్స్పీరియన్స్ అనేది మూవీలో మాకు ఇబ్బంది లేదు, ఎందుకనంటే మా అన్న వేణన్న దీని మీద పూర్తి అవగాహన, వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఒక ఎడిటింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి ఆయన పూర్తి అనుభవం ఉంది కాబట్టి ఆయన ఫాలో అయిన అంతే. ఇప్పుడు మామూలుగా అది ఏదైతే మొబైల్ కంపెనీ ఒకటి సర్చ్కి ఒక ఫాలో అవుతుంటుంది చూసావా, అట్టా ఆయన ఫాలో అవుతా ఆ సినిమాలోకి వచ్చా, అంతే కదా. అంటే వాస్తవం అది మీకు ఈజీ టు రీచ్ కదా హచ్ కుక్ అంటే. ఎక్కడ, ఎందుకంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, వీళ్ళు ఎక్కడికన్నా నన్ను ప్రశాంతంగా తీసుకెళ్తారు ఒక దగ్గరికి. అవును వస్తారు నిజంగానండి, లాంగ్వేజ్ ప్రాబ్లం. థాయిలాండ్ తీసుకెళ్ళాడా, నన్ను ఒక ఎయిర్పోర్ట్లో పెట్టాడు, ఒక ఫ్లైట్ ఎక్కిచ్చారు. నేను ఎంత నరకం అనిపించాను, ఒక గంట నా జర్నీ నాకు తెలుస్తుంది అది. సార్ పర్సనల్ కాదు సార్. మీరు అడిగినట్టు అండి, మాకు ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎ లెర్నింగ్ అండి. అంటే మేము కొత్తగానే వచ్చాము, సో నాకు ఎంత అనుభవం ఉన్నా లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ, బట్ స్టిల్ మేము మా అంతటికి మేము స్టెప్ వేసినప్పుడు కానీ మాకు దాంట్లో సాధక బాధలు తెలియవు, బట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అండ్ వీఆర్ లెర్నింగ్ ఇట్. సార్
ప్రొడ్యూసర్ గారు, Yeah. అంటే థియేటర్స్ వైజ్ కూడా చాలా వరకు ఈ రోజు నుంచి రేపటి నుంచి ఏమైనా పెంచే అవకాశం ఏమైనా ఉందా? ప్రమోషనల్ వైజ్ ఏమైనా ప్లాన్ చేశారా? మేము ప్రమోషన్ వైజ్ ప్లాన్ చేసాము, థియేటర్స్ పెంచడానికి కూడా ప్లాన్ చేస్తామండి. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో వీఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద థియేటర్స్. శ్రీనివాస్ గారు చెప్పినట్టు కొన్ని థియేటర్స్ మేమే రెంట్ తీసుకొని వీఆర్ అప్లయింగ్ ది షోస్ అండి. ఎంతవరకు షేర్ కలెక్ట్ చేసింది? అది మా ఈపీ గారిని అడగాలి. మీరు వచ్చినప్పుడు ఎంట్రీలోనే వేసాను, ₹1,00,00,000 హృదయాలను గెలిచింది. అది ఎంట్రీలోనే వేసాను. మహేంద్రన్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కానీ, అంటే మాస్టర్లో మీరు చేసిన భావని క్యారెక్టర్ చాలామంది తెలుగు ఆడియన్స్కి బాగా గుర్తుంది, దేవి తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చే మూవీస్ ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు, స్టోరీ వైజ్ కానీ మీ యాక్షన్ కానీ? నెక్స్ట్ ఒక 2 సినిమాలు వస్తున్నాయి. ఒకటి త్రికండ, ఒకటి ఇంకోటి వసుదేవ సుతం. అది త్రికండ అనేది ఎంటైర్లీ ఒక హారర్ బేస్డ్ థియేట్రికల్ విజువల్స్ అండి. యూ లవ్ ఇట్. శ్రద్ధా దాస్ గారు నేను యాక్ట్ చేశాను సినిమా. అండ్ ఇంకోటి వసుదేవ సుతం అని ఒక సినిమా వస్తుంది. అది మిథలాజికల్ మిక్స్ అయిన ఒక యాక్షన్, అది ఇంకో లాంటి ఒక డిఫరెంట్ కార్తికేయ అలాంటి ఒక సినిమా, హనుమాన్ లాంటి, లైక్ ఐ కాన్ సే దట్ బిగ్ మూవీ, బట్ అలాంటి కైండ్లో జాన్లోనే ఒక సినిమా. ఇవి 2 ఉంది. ఇప్పుడు షూటింగ్లో ఒకటి ఉందండి, బట్ నేను చెప్పలేను ఆ సినిమాని. పెద్ద సినిమానా? చాలా పెద్ద సినిమా. మేబీ మీరు అనుకునే భవానీ అయినా, కుట్టి భవానీ అయినా సరే, మీరు ఏదైతే మీరు ఇప్పుడు అడిగారో ఆ క్వశ్చన్కి చాలా క్లియర్ కట్ ఆన్సర్. అంటే తమిళ్ స్టార్స్తోనా తెలుగు? పక్కా తెలుగు, పక్కా మాస్. ఓకే. మాస్ డైరెక్టర్. బాగా ఆయన చూడటానికి కూడా మంచి మాస్గానే ఉంటాడు. హింట్స్ ఇస్తున్నాను మీకు మీరు రాసుకోవడానికి. చూడటానికి బాగా మాస్గా, హీరో కూడా బాగా సూపర్ హైట్ అలా ఉంటాడు. హీరోయిన్ కూడా నో లేదు, ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది సినిమా. కోర్స్ మీ అందరికీ ఆ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. మీరు ఆ సినిమాని తప్పకుండా, మీరు అందరికి బాగా ఆ హీరోని తెలుసు, ఆ డైరెక్టర్ గారిని తెలుసు, ఆ ప్రొడక్షన్ హౌస్ని మీకు బాగా తెలుసు. నేను మాత్రం చెప్పలేను, నేను అందులో ఏ సినిమా నేను చెప్పలేను. బట్ మీరు అడిగే ఆన్సర్కి ఎస్, రాన్ రస్టిక్ పక్కా సైకో విలన్ని మీరు చూస్తారు. మీరు తప్పకుండా మీరు ఇప్పుడే గెస్ట్ చేస్తే గిఫ్ట్ ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ మహేంద్రన్. హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఈ సినిమా చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా సరస్వతీపురం వేదిక చాలా బాగుంది. అయితే మీకు నచ్చిన పాయింట్ ఏంటి? నాకు ఆ హీరో ఎమోషన్ చాలా ఇష్టం అమ్మ. నేను ఒక 90s కిడ్. మనం ఎంత జెన్యున్గా, మన హార్ట్ఫుల్గా మనం ఉంటే ఈ ప్రపంచంలో మనుషులు కూడా మనల్ని చూస్తారు, నమ్మే ఒక పర్సన్ బై బేసిక్గానే. సో నాకు వచ్చేసి నేను చాలా ఏం చేసినా కానీ నేను అంత తొందరగా నేను ఆలోచించకుండా చేయను. సమ్టైమ్స్ కోపడతాను, కానీ ఏదైనా ఒక విషయం చేస్తాను చాలా ఆలోచిస్తాను, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు.